ఫస్ట్‌లో ఆయనే కదండీ ఉండేది. ఫస్ట్ తర్వాత కదా జగన్ వచ్చింది. అవును. ఆయన చేసే విధానం మాకు కొంచెం కొంచెం అభివృద్ధి తెలుస్తుంది కదా! దాన్ని బట్టి మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. అమ్మ మీ పేరు? దుర్గండి. ఎలా ఉందమ్మా మరి కూటమి ప్రభుత్వం వచ్చింది 6 నెలలు అవుతుంది. బాగానే ఉంది. వరదలకి డబ్బులు పడినాయా? పడ్డాయండి. ఎంత వేసారమ్మా? 25,000 మరి నిజంగా అన్నమాట మీద నిలబడ్డారా చంద్రబాబు నాయుడు గారు? నిలబడ్డారు. నమ్మొచ్చు అంటారు అసలు చంద్రబాబు నాయుడు గారు? నమ్మకూడదండి, నమ్మచ్చు. ఏదన్నా మాట ఇచ్చారనుకోండి, నిజంగా ఆ మాట నిలబెట్టుకొని మాట మీద నిలబడే మనిషి అంటారా? నిలబడే మనిషి. అదేవిధంగా అంటే ఇప్పుడు ఈ సమయంలో ఆడవాళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉండేది కదమ్మా. గతంలో బయటికి వెళ్ళాలన్నా, స్కూల్కి పంపించాలన్నా, కాలేజ్కి పంపించాలన్నా చాలా ఇబ్బందిగా ఉండేది. లేట్గా వచ్చేవారు, అటాక్స్ ఎక్కువ జరిగాయి. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి మంచిగా ఉంటాం, ఆడవాళ్ళని చూసుకుంటాం బాగా అన్నారు కదా. నమ్మకం ఉందా వీళ్ళు చేసే పనితీరు? అదేవిధంగా ఇప్పుడు ఎలా ఉన్నాయి, సౌకర్యాలు ఎలా ఉన్నాయి? కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా కూడా మనకి ఏమైనా మైనస్లు చేస్తున్నారా? ఏమైనా పింఛన్లు పీకేయడం పెద్దోళ్ళకి ఎలా? ఏం పేయట్లేదు కానీ కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది. ఓకే, అంటే పలానా ఇంటి మీద కరెంట్ బిల్ ఎక్కువ ఉందని చెప్పి పెన్షన్ పీకేయడం గతంలో ఉండేది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అదేం లేదండి, పేకడం అయితే లేదు. కాదు కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది అంతే. నారా లోకేష్ గారు ఉన్నారు కదమ్మా, తెలుసా? తెలుసు. ఇప్పుడు ఆయన ఏంటంటే విదేశాలు తిరుగుతున్నారు, ఐటీ కంపెనీస్ తేవాలి, ఎవరైనా సరే పిల్లలు చదువుకున్న వాళ్ళు పక్క దేశాలు వెళ్ళకూడదు, ఇతర రాష్ట్రాలు వెళ్ళకూడదు, జాబులు చేసుకోవడానికి ఇక్కడే ఉండి చేసుకోవాలి అని అంటున్నారు కదా. నిజంగా ఐటీ కంపెనీస్ తీసుకొస్తారంటారా? తీసుకొస్తారు అనుకుంటున్నాను. నమ్మకం ఉందా? ఉందండి. ఆయన కూడా ఒక ఎడ్యుకేటెడ్ పర్సనే కదా. నిజంగానే మరి ఇక్కడ నుంచి పిల్లలు ఇతర దేశాలకి రాష్ట్రాలకి వెళ్తే ఎలా ఉంటారో ఏంటో చెప్పలేము. మన దగ్గరే ఉండి చేసుకోవచ్చు, ఫ్యామిలీతో గడపవచ్చు చక్కగా అని చెప్పి అసలు ఆయన ఆలోచన అనేది ఎలా అనిపించింది? మంచిగానే ఉందండి. మరి పిల్లలు అంటే బేసిక్గా పిల్లలు అంటే వేరే స్టేట్కి వెళ్ళాలి, తెలంగాణ బెంగళూరు వెళ్ళిపోతున్నారు. మన కళ్ళ ముందు ఉంటారు కదా. మన కళ్ళ ముందు ఉండాలనుకుంటున్నారా లేకపోతే బయటికి వెళ్ళిపోవాలంటే? కళ్ళ ముందు ఉండాలనుకుంటాం కదండి. ఎక్కడికో వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటనేసి టెన్షన్ పడే కన్నా ఇప్పుడు అది బెటర్ కదా. మరి ఆయన అంటున్నారు కదా, సీఎం గారు అంటున్నారు కదా, అమరావతి డెవలప్ అయితే పిల్లలందరూ ఇక్కడికే వస్తారంటున్నారు. మరి ఆయన మాటల వరకైనా చేతల్లో చూపిస్తారంటారు చంద్రబాబు నాయుడు గారు? ఇస్తారనుకుంటున్నాను. ఎందుకంత నమ్మకం పెంచుకుంటున్నారు చంద్రబాబు నాయుడు మీద? ఫస్ట్‌లో ఆయనే కదండి ఉండేది. ఫస్ట్ తర్వాత కదా జగన్ వచ్చింది. అవును. సో మీకైతే నమ్మకం 50 రోజులు మంచి రోజులు వస్తాయి. వస్తాయని మంచిది. ఇక్కడ పెద్దవాళ్ళు పింఛన్లు ఇస్తున్నారు కదమ్మా, డైరెక్ట్ వచ్చి చాలా ఇస్తున్నారమ్మా. ఇస్తున్నారండి. ఇప్పుడు వాళ్ళు మా అత్త మామేనండి వాళ్ళు చెప్పింది. 4,000 చేశారు. ఫంక్షన్ ఇచ్చేటప్పుడు ఏమన్నా ఇబ్బంది పెట్టడం అదేం లేదండి. వాళ్ళు మాకని ముందే మేము లెక్క ముందు వచ్చి తలుపులు కొట్టేస్తున్నారు. లేట్ చేయడం కానీ అదేం లేదండి. అలా ఏం లేదు. ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ఇంకేముందండి, మంచిగా చెప్తాండి. ఓకే. అక్క మీ పేరేంటి? గీత అండి. ఓకే, ఎలా ఉందమ్మా ప్రస్తుతం ప్రభుత్వం వచ్చింది కదా, పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. బాగానే ఉంది. గతంలో చూసుకున్నారు కదా, గత ప్రభుత్వం అన్నీ చూశారు, అప్పుడు పరిపాలన చూశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? ఇది మంచి ప్రభుత్వం అండి. మొన్న వరదల్లో అయితే మాకు చాలా బాగా చేశారు. ఓకే. అసలు చిన్న పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాం మేము. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి మాకు వారం రోజులు ఉండి మాకు మొత్తం ఈ ఫెసిలిటీస్ మొత్తం చూసిన తర్వాతే ఆయన వెళ్ళారు. అదేంటి విజయవాడ మెయిన్ సెంటర్, మెయిన్ పాయింట్ ఆర్ఆర్పేట కానీ ఈ సరౌండింగ్లో అసలు సీఎం చంద్రబాబు నాయుడు గారు తిరగలేదు, ఆయన మాటల వరకే అని చాలా మంది మాట్లాడినారు, నిజమేనా? సదుపాయం చేశారు కదా, తిరగకపోయినా సదుపాయం చేశారు కదండి. టైం టు టైం మాకు ఫుడ్ అందించారు, వాటర్ బాటిల్, పాల ప్యాకెట్లు మొత్తం అన్ని సదుపాయం చేశారు. మాకు ఏ ఇబ్బంది లేకుండా చేశారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని సౌకర్యాలు అందించారమ్మా. ఈ సరౌండింగ్లో పంపించడం కానీ అందరిని ఆదుకున్నారు ఆ సమయంలో? ఆదుకున్నారు. ఓకే. అదేవిధంగా రాబోయే రోజుల్లో పిల్లలు ఉద్యోగాలు చేసి మన రాష్ట్రంలో చదువుకునేట్టుగా చేస్తానని ఓట్లు వేయకముందు చెప్పారు మాట. మరి నిజంగా రాబోయే రోజుల్లో మంచి కంపెనీలు వచ్చి పిల్లలకి ఉద్యోగాలు ఇక్కడే చేస్తారని నమ్మకం ఉందా చంద్రబాబు నాయుడు మీద? ఉందండి, నమ్మకం ఉంది. మన అమరావతి రాజధాని కూడా ఇక్కడే ఉండిద్ది అని అంటున్నారు కదా, త్వరగా అభివృద్ధి జరిగిద్ది చేస్తారని నమ్మకం కనపడుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కనబడుతుంది. ఎందుకంత నమ్మకం ఏంటి చంద్రబాబు నాయుడు మీద? చూసాం కదండి, ఆయన రాగానే స్టార్టింగ్లోనే చూసాం కదా. అదేవిధంగా ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు అంటున్నారు కదమ్మా, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇద్దామని అంటున్నారు కదా. ఉచిత గ్యాస్ సిలిండర్ మీ వరకు వచ్చిందా? మీ ఏరియా వరకు వచ్చింది. ఎలా తీసుకున్నారు దీన్ని, ఎలా ఇచ్చారు మీకు? అంటే అమౌంట్ ఫస్ట్ వేసి తర్వాత రిటర్న్? అంటే మన అమౌంట్ ఫస్ట్ కట్టిన తర్వాత ఆయన మనకి వేసారు. మన సర్వీస్లో మన ఫీల్డ్లో చూస్తున్నప్పుడు కానీ ఏ ప్రభుత్వం అయినా ఇలాగ కుటుంబానికి గ్యాస్ సిలిండర్లు ఎవరైనా ఇచ్చారు మన చిన్నప్పటి నుంచి కానీ ఇప్పుడు దాకా ఎవరైనా ఇచ్చారు? ఇప్పుడే ఫస్ట్ టైం ఇవ్వడం చూడడం? ఇదే ఫస్ట్ టైం. ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వడం అనేది మంచి ఆలోచన అంటారమ్మా? మంచి ఆలోచనే కదా. మరి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు
వాళ్ళకి ఈ గ్యాస్ డబ్బులు అనేది ఇంకా వేరే ఏ రకంగా అయినా ఉపయోగపడవచ్చు. ఉమ్. మరి వరద డబ్బులు పడినాయి అమ్మ? పడినాయి. ఎంత పడినాయి? 25,000 పడ్డాయి. 25,000. నిజంగా మరి ఇస్తాను అని చెప్పని అన్నాడు. 25,000 ఇచ్చి అన్నమాట మీద నిలబడ్డా? నిలబడ్డారు. నారా లోకేష్ గారు మరి ఆయన ఒక చదువుకున్న ఆయన కదా, నిజంగానే డెవలప్ చేసి చూపిస్తారంటారా? చేస్తారండి. మరి ఇప్పుడు గతంలో చూసుకుంటే అమ్మ, మనకంటూ ఒక రాజధాని కూడా లేదు. 3 రాజధానులుగా విభజించారు, అందులో ఏది కూడా డెవలప్ చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఈ 5 సంవత్సరాల్లో అమరావతి డెవలప్ చేయాలి అని చెప్పి. నిజంగా డెవలప్ చేసి మనకంటూ ఒక రాజధానిని ఏర్పాటు చేస్తారని నమ్మకం ఉందా? చేస్తారండి, తప్పకుండా చేస్తారు. ఎందుకు అంత నమ్మకం ఏంటి? ఆయన చేసే విధానం మాకు కొంచెం కొంచెం అభివృద్ధి తెలుస్తుంది కదా, దాన్ని బట్టి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒక మాటలో ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి? చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం, ఇలాంటి ప్రభుత్వమే ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే.